ఓ తవ్వకం ఇప్పుడు గతించిన గాథలను గుర్తు చేసింది. పుడమి పొరల్లో దాగున్న పురాతన రహస్యాలను వెలుగులోకి తీసుకొచ్చింది. వేల ఏళ్ల క్రితమే మానవ జాతి ప్రగతి ఏంటో చూపించింది. అక్కడ దొరికినవి పగిలిన పెంకలు, శిథిలమైన విగ్రహాలే కావచ్చు, కానీ ఎన్నో సంస్కృతుల ఊపిరి అక్కడ నిక్షిప్తమై ఉంది. ఇదంతా మనం చెప్పుకుంటున్నది రాజస్థాన్లో జరిగిన పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల గురించి. అసలు అక్కడ ఏం బయటపడింది? ఆ బయటపడిన వస్తువులు చెబుతున్న కథ ఏంటి? రాజస్థాన్లో బయటపడ్డ మరో ప్రాచీన సంస్కృతి. 4500 ఏళ్ల నాటి చరిత్రను కళ్లకు కట్టిన కట్టడాలు. బయటపడ్డ సరస్వతి నది ఆనవాళ్లు. ఋగ్వేదంలోని అంశాలను నిజం చేసేలా నిర్మాణాలు. మహాభారత కాలానికి సంబంధించిన విశేషాలు. రాజస్థాన్ ఎడారి రాష్ట్రం, ఎటు చూసినా ఇసుకే. కానీ ఆ ఇసుక మాటన ఓ చరిత్ర ఉంది. గత వైభవాన్ని దాచుకుంది ఆ ప్రాంతం. ఇప్పటికే ఈ విషయాన్ని రుజువు చేసిన రాజస్థాన్ ఇప్పుడు మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. ఈసారి ఏకంగా 4500 ఏళ్ల నాటి కట్టడాలను బయటపెట్టింది. 2024 జనవరి 10న రాజస్థాన్లోని డేగ్ జిల్లా బహాజ్ గ్రామంలో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు మొదలుపెట్టారు. ఈ గ్రామం భరత్పూర్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ భరత్పూర్ అనేది పురాతన నాగరికతకు కేంద్రమనే ఆనవాళ్లున్నాయి. అందుకే తవ్వకాలను చాలా కాన్ఫిడెంట్ గా కొనసాగించారు. దానికి నిదర్శనమే ఇప్పుడు బయటపడ్డ ఆనవాళ్లు. ఈ తవ్వకాల్లో ఋగ్వేదంలో ప్రస్తావించిన సరస్వతి నదితో పాటు 800కు పైగా పురాతన వస్తువులు, ఓ అస్థిపంజరాన్ని కనుగొన్నారు. దీంతో ఇప్పుడు ఏఎస్ఐ అధికారుల ఆనందానికి అవధుల్లేవు. పురావస్తు శాస్త్రవేత్తలు చేపట్టిన తవ్వకాలు ఏకంగా 23 మీటర్ల లోతు వరకు జరిగాయి. రాజస్థాన్ లో జరిపిన తవ్వకాల్లో ఇదే అత్యంత లోతైనదిగా చెప్పవచ్చు. అంత లోతున ఓ పురాతన నది పాయను కనుగొన్నారు. ఈ నది వేదాల్లో చెప్పినట్టుగా ఉన్న సరస్వతి నదిగా భావిస్తున్నారు. ఈ నదికి పురాణాల్లో అత్యంత విశిష్టత ఉందని చెప్పొచ్చు. హరప్ప, బ్రజ్, మధుర ప్రాంతాల మధ్య సంస్కృతిని లింక్ చేస్తూ ఆనాటి నాగరికతలకి ఈ ప్రాంతం కేరఫ్ గా ఉందని చెప్తున్నారు. ఇక ఈ తవ్వకాల్లో బయటపడ్డ పురాతన వస్తువులు కూడా ఇప్పుడు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బ్రహ్మలిపితో కూడిన పురాతన ముద్రలు, రాగితో తయారు చేసిన నాణాలు, యజ్ఞకుండాలు, హావన సాధనాలు, మౌర్య, కుశన, గుప్త యుగాల నాటి విగ్రహాలు, శివపార్వతి ప్రతిమలు, శంఖభంగిళ్లు లభ్యమయ్యాయి. అంతేకాదు ఈ తవ్వకాల్లో ఓ అస్థిపంజరం, ముఖ్యంగా ఓ కపాలం లభ్యమైంది. అది ఏ కాలానికి సంబంధించిందో తెలుసుకునేందుకు ఇజ్రాయెల్ కు పంపారు ఏఎస్ఐ అధికారులు. ఇక లోహాలకు సంబంధించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు బయటపడ్డాయని చెప్పాలి. లోహాలను వస్తువులుగా మార్చుకునేందుకు కావలసిన కొలిమిలు, లోహ వస్తువులు లభించాయి. వీటన్నిటిని బట్టి చూస్తే ఆనాటి ప్రజలకు లోహ శాస్త్రంపై అధునాతన జ్ఞానముందని తెలుస్తోంది. ఇక ఈ తవ్వకాల్లో మరో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది ఓ దేవత బొమ్మ. ఇది 400 బీసీ కాలానికి చెందినదిగా గుర్తించారు. ఈ విగ్రహాన్ని మౌర్యుల కాలంలో ఆరాధించేవారని తెలుస్తోంది. ఇక ఇక్కడ నిర్మించిన మట్టి గోడలు, స్తూపాలు గుప్తుల శైలిలో ఉన్నాయని, ఇక ఎముకలతో చేసిన పనిముట్లు, సూదులు, దువ్వెనలు కూడా లభించాయి. ఈ తవ్వకాలు ఇప్పుడు సరికొత్త దిశను చూపించేలా ఉన్నాయంటున్నారు పురాతత్వ శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఇప్పుడు బయటపడిన కొన్ని వస్తువులు, ఆధారాలు రాజస్థాన్ మాత్రమే కాదు, ఉత్తర భారతదేశ చరిత్ర దిశను మార్చేలా ఉన్నాయి. భారత పురాతన సాంస్కృతిక జీవన విధానంపై విస్తృత అవగాహనను అందించనుంది. అంతేకాదు మట్టి గోడలు, స్తంభాలు, లోహ పరిశ్రమకు సంబంధించిన కొలుములు, ఎముకలతో కూడిన పనిముట్లు ఈ రూపంలో దేశంలో లభించడం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అద్భుతమైన కళాఖండాలు ఆనాటి ప్రజల జీవన శైలి, కళా నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం గురించి అమూల్యమైన సమాచారాన్ని అందిస్తున్నాయని సంబరపడుతున్నారు. ఇక తవ్వకాల్లో దొరికిన ఓ అస్థిపంజరం కూడా అనేక విషయాలను తెలపడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ అస్థిపంజరం ద్వారా ఆనాటి ప్రజల ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు, ఆయుష్, వ్యాధులు, అలాగే ఆ ప్రాంతంలో నివసించిన మానవ సమూహాల గురించి మరింత సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ తవ్వకాలకు సంబంధించిన నివేదిక కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చేరింది. బహాజ్ ప్రాంతాన్ని జాతీయ పురావస్తు రక్షిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతున్నారు అధికారులు. భారతదేశ ప్రాచీన నాగరికతకు సంబంధించి ఋగ్వేద, సరస్వతి, హరప్ప కాలానికి మధ్య సంబంధాన్ని సూచిస్తూ ఉండడంతో కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశమే కనిపిస్తోంది.